మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే అమ్మవారే స్వర్గం నుంచి దిగి వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ముస్లిం కుటుంబంలో పుట్టి కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? At the age of 10 అనుకుంటా I have started this dance. నాలో ఒక కళాకారిణి ఉంది అని గుర్తించింది మా ఫాదర్. ఆయనే నా తొలి గురువు. మీరు షేక్ నదియా ముస్లిం, మరి మీకు డాన్స్ నేర్పించడానికి ఆ రోజుల్లోనే గురువులు దొరికారా? సో మా నాన్నగారు అందరినీ కనుక్కొని ఎక్కడ ఒక మంచి గురువు ఉన్నారో తెలుసుకోవడానికి ఈజీగా 1 month పట్టింది అక్క డాడీకి. సో అప్పుడు మాకు పూర్ణచంద్రరావు గారు అని ఒక మంచి గురువు దొరికారనమాట. మహిషాసుర మర్దిని అలాగే సత్యభామ వంటి నాట్యాలు నదియా షేక్ చేస్తుంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. నాట్యంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది? కింద స్టేజ్ ఎక్కేంత వరకు ఒకటి, స్టేజ్ ఎక్కిన తర్వాత వేరే. అది ప్రతి ఒక్క కళాకారులకి ఉంటుంది అక్క. మహిషాసురమర్దినిగా ఒక నాకు అలా రావడం అనేది కూడా నా పూర్వజన్మ సుకృతం అక్క. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏంటి ఒక డాన్సర్గా, ఓ నాట్య కళాకారిణిగా? సో ఫస్ట్ టైం వెంకయ్య నాయుడు గారు నాకు ఆ ఆపర్చునిటీ ఇప్పిస్తే మోడీ గారు ఆ ప్రోగ్రామ్ చూశాక చాలా మెచ్చుకున్నారు. ప్రోగ్రామ్ చూసి చాలా బాగా చేశారు మీరు పడియా అని చాలా మెచ్చుకున్నారు. ఎంత హ్యాపీ మూమెంట్ అక్క అది. లైఫ్లో మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, కానీ కొన్ని మెమరీస్ మనకి ఉండిపోతాయి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 8 ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటి కూచిపూడి. శరీర కదలిక, హావభావాలు మనస్సును లగ్నం చేసి భక్తి పారవస్యంతో ఈ నృత్యం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో హిందూ దేవతారాధన, ఆలయాల విశిష్టత మిళితమై ఉంటుంది. శాస్త్రీయ నృత్యాన్ని నరనరాన ఒంటబట్టించుకుని కూచిపూడి నాట్యానికే ఓ చిరునామాగా నిలుస్తున్నారు ముస్లిం కుటుంబంలో పుట్టిన షేక్ నదియా. ఆమె దేశ రాజధాని ఢిల్లీలో చేసిన నాట్య ప్రదర్శనను కళ్ళారా చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు, ఆశీర్వదించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కూచిపూడి నాట్యకారిణి నదియా షేక్. ఆమెతో మాట్లాడి తన కూచిపూడి నాట్య ప్రయాణం అలాగే కుటుంబ నేపథ్యం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే నదియా. నమస్తే అక్క. మీరు స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే అమ్మవారే స్వర్గం నుంచి దిగి వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. కన్నుల పండుగగా ఉంటుంది మీ నాట్యం, కడుపు నిండినట్టుగా ఉంటుంది మీ డాన్స్ చూస్తుంటే. అయితే ముస్లిం కుటుంబంలో పుట్టి కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏ వయసులో మీరు ఈ నాట్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు? At the age of 10 అనుకుంటా అక్క I have started this dance. మొదట మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్ అక్క. అసలు గుర్తించిందే ఆయన. నాలో ఒక కళాకారిణి ఉంది అని గుర్తించింది మా ఫాదర్. ఆయనే నా తొలి గురువు. స్టార్టింగ్ స్నేక్ డాన్స్తో స్టార్ట్ చేసి తర్వాత నెమ్మదిగా ఈ మన సాంప్రదాయ నృత్యమైన కూచిపూడిలోకి అడుగుపెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి టిల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మోడీ గారి దగ్గర ప్రశంసలు అందుకోవడం, అలాగే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, అలాగే మన ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు, వీరందరి దగ్గర కూడా ప్రశంసలు అందుకోవడం జరిగిందక్క. మీరు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇక మన దేశంలో ఇచ్చిన ప్రదర్శనలు అయితే వందల సంఖ్యలో ఉన్నట్టున్నాయి. అయితే నదియా, మీకు డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ మీరు షేక్ నదియా ముస్లిం, మరి మీకు డాన్స్ నేర్పించడానికి ఆ రోజుల్లోనే గురువులు దొరికారా? ఆ రోజుల్లో మా నాన్నగారు చాలా కష్టపడ్డారు అక్క. గురువులు ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అప్పట్లో లేదు. ఇప్పుడు ఈజీగా మనం గురువులు ఎక్కడున్నారు, ఇక్కడ దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అని చూడడానికి గూగుల్ అనేది ఉంది ఈజీగా. బట్ అప్పట్లో మనకి ఈ కూచిపూడి సాంప్రదాయ నృత్యం నేర్పించడానికి మా నాన్నగారు, మేము నెల్లూరులో ఉన్నాము, నెల్లూరు స్వస్థలం కదా. సో మా నాన్నగారు అందరినీ కనుక్కొని ఎక్కడ ఒక మంచి గురువు ఉన్నారో తెలుసుకోవడానికి ఈజీగా 1 month పట్టింది అక్క డాడీకి. సో అప్పుడు మాకు పూర్ణచంద్రరావు గారు అని ఒక మంచి గురువు దొరికారనమాట. ఆయన స్వస్థలం కూచిపూడి అనే గ్రామం. కూచిపూడి గ్రామం నుంచి వచ్చి ఆయన నెల్లూరులో ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా మంచి గురువు, పెద్ద గురువు గారు. ఆయన దగ్గర చేర్పించడం జరిగిందనమాట. తర్వాత
ఆయన దగ్గర జాయిన్ చేయించకండి ముందు నాకు మా ఫాదర్ యోగా నేర్పించారు. అది కూడా యోగా ఎందుకు అంటే స్నేక్ డాన్స్ నాకు అంటే ఒక మూవీలో చూసి ఇంట్రెస్ట్ కలిగి ఈ స్నేక్ డాన్స్ చేయించాలి మా పాపతో ఎలా అయినా అని ఫాదర్ అనుకున్నారు. దానికి కనుక్కుంటే ఏంటంటే మొత్తం ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ అక్క, బాడీ మొత్తం మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. సో దానికి యోగాని యూజ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో యోగా ఎలా నేర్చుకోవాలి అని చూశారు. కానీ మాకు నెల్లూరులో ఎక్కడ కూడా అలా యోగా నేర్పించే వాళ్ళు ఎవరు డాడీకి దొరకలేదు. అంటే తెలియదు, మనకు తెలియక మన పక్కనే ఉండొచ్చు కానీ అప్పట్లో తెలియదు కదా ఇంత. సో ఏం చేశారంటే బుక్స్ కొన్నారు. బీకేఎస్ అయ్యంగార్ అని ఒక పెద్ద యోగా గురువు అక్క, ఆయనది బుక్ ఉండేదన్నమాట. ఆ బుక్లో ఆసనాస్ అవన్నీ ఎలా చేయాలి అనేది జస్ట్ డాడీ అది చూసి ఆ బుక్స్ నుండి ఎలా చేయాలనేది ఒక్కొక్క ఆసనం నాకు నేర్పించేవాళ్ళనమాట. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యేది నా దినచర్య. లేపి పెన్నా నది మాకు నెల్లూరు కదా, సో ఆ పెన్నా నది ఒడ్డున తీసుకెళ్ళి మార్నింగ్ ప్రాక్టీస్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ రొటీన్ ఇంకా స్కూల్ అది అయిపోయేది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. అలా స్టార్ట్ అయిందనమాట జర్నీ. నీకు నాన్నగారికి కూచిపూడి నాట్యం అంటే ఎంత ఇష్టం ఉన్నా గానీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి మన కమ్యూనిటీ నుంచి కొన్ని విమర్శలు ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటారు. ఏంటవి గుర్తున్నాయా ఇప్పటికీ? అంటే చిన్నప్పుడు అంటే ఈ డాన్స్ నేను స్టార్ట్ చేసింది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు దీంట్లోకి అడుగు పెట్టాను అక్క, కూచిపూడిలోకి అరౌండ్ 7 to 8. సో ఆ టైంలో రిలేషన్స్ వీళ్ళకి ఈ కూచిపూడి అనేది అసలు ఏంటో తెలియదు కదా. అసలు చాలా మందికి కూచిపూడి నృత్యం అంటే తెలియదు. భరతనాట్యం అన్నా కూడా కొంచెం తెలిసేమో కానీ కూచిపూడి అనేది అసలు చాలా మందికి తెలియదు. ఇది మన అంటే ఆంధ్ర నుంచి పుట్టిందనమాట. ఇది కూచిపూడి అనే ఒక గ్రామం నుంచి వచ్చింది ఇది కూచిపూడి అనే నృత్యం. సో అదేంటో తెలియదు, ఆ సాంప్రదాయం ఆ డాన్స్ ఏంటో తెలియదు. ఏంటి ఈ అమ్మాయిని ఇట్లా స్టేజ్ ఎక్కిచ్చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఏదో ఒక వస్త్రాలంకరణ అది మొత్తం డిఫరెంట్ ఉంటుంది కదా. బొట్టు పెట్టుకొని డాన్స్ చేయడం అనేది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అయ్యారు. ఫస్ట్ తెలియదు దాని గురించి. ఏంటి ఇది మాకు అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నావు అసలు అంటే మ్యాక్సిమం అక్క ఎడ్యుకేషన్నే చాలా మందికి తెలియదు అప్పట్లో. ఏంటి ఇవి చదువులు ఎందుకు అలా అని అనేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక కళారంగం అనే వరకు వాళ్ళకి తెలియదు కదా దాని గురించి. సో అందుకని అట్లా. తర్వాత మా ఫాదర్ ఎక్కడ తగ్గలేదక్క. ఏంటంటే లేదు ఒక పేరు అంటే ఫాదర్కి ముందు నుంచి ఇంట్రెస్ట్. కొంతమందికి అది దేవుడు ఇచ్చేస్తారు అనుకుంటా. డాడీకి ఏంటంటే కాలేజ్ టైం నుంచి ఆయన చాలా డ్రామాస్ చేశారు, చాలా స్టేజ్ డ్రామాస్ ఏదున్నా కూడా డాడీ ఫస్ట్ ఉండేవాళ్ళు. అంటే నాన్నగారు కూడా కళాకారులు. కాకపోతే ఏంటంటే పూర్ కమ్యూనిటీ కదక్క అప్పుడు. సో పూర్ ఫ్యామిలీ నుంచి పుట్టారు. అంత తినని ఎంకరేజ్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చేంత స్టేజ్ మా తాతయ్య నానమ్మలకి లేదు. అందుకని మా నాన్న అలాగే ఉండిపోయారు. ఎప్పుడైనా ఒక కళారంగంలో పైకి రావాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలక్క. ఇంకా అది లేకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజంగా ధన్యులు, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. వాళ్ళకి చాలా కష్టం దీంట్లో పైకి రావడం అంటే. సో అలా మా ఫాదర్ నాకు సపోర్ట్ చేశారు. అయితే మా కమ్యూనిటీ నుంచి కొంత అంటే వాళ్ళకి తెలియక ఏంటిది అని అడగడం. తర్వాత నేను ఒక స్టేజ్కి వచ్చే వరకు తర్వాత పేరు వచ్చింది కదా ఆబ్వియస్లీ పేపర్లలో, న్యూస్ పేపర్స్లో, ఇలా మీడియాలో, ఇట్లా టీవీలో చూసినప్పుడు దే ఫెల్ట్ సో హ్యాపీ అక్క. ఓ ఇలా కూడా ఉంటుందా అని. సో ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఫ్యామిలీ కూడా, అందరూ కూడా. నదియా, కూచిపూడి నాట్యం అంటేనే భగవత్ ప్రార్థనతో ప్రారంభమవుతుంది, నటరాజస్వామి పూజతో ప్రారంభమవుతుంది. అసలు కూచిపూడి నాట్యం అంటేనే దేవతారాధన. రామాయణం, మహాభారతం వీటన్నిటి గురించి తెలిస్తేనే వాటన్నిటిని మనసులోకి తీసుకుని వాటిని చక్కగా ప్రదర్శించగలుగుతారు. అంటే అదేమి శరీరానికి సంబంధించిన కళ మాత్రమే కాదు, మనసును లగ్నం చేసి ఎంతో భక్తితో మనం డాన్స్ చేయాల్సి ఉంటుంది. మరి మీకు తెలుసా మీరు చేస్తున్న డాన్స్ సారం ఏంటి అనేది? ఆబ్వియస్లీ అక్క నాకు ముందు తెలియదు, నేను చిన్నపిల్లని కదా. అసలు నాకు చెప్పిందే మా నాన్నగారు. అసలు ఏంటి ఈ కూచిపూడి నృత్యం అంటే ఏంటి, అసలు దాంట్లో ఏం చేస్తారు అసలు అనేది నాకు తెలియదక్క. చిన్నప్పుడు అసలు నథింగ్, జీరో నాలెడ్జ్. డాడీ ఏం చేసేవాళ్ళు అంటే బుక్స్ తెచ్చేవాళ్ళు బాగా.
ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దశావతార శబ్దం అంటాం మనం కూచిపూడిలో. అది సాంగ్ ఉంది. ఏంటి అసలు దశావతారం అనేది తెలియాలి కదా! తెలిస్తేనే దాని గురించి మనం ఆ హావభావాలు ఇస్తూ ఏంటి ఆ స్టోరీలో డెప్త్ తెలియాలి. అసలేంటి దశావతారాలు అంటే దశ అంటే 10 అవతారాసా? ఓహో! ఎవరివి? విష్ణుమూర్తివి. ఆ 10 అవతారాస్ ఏంటి అనేవి కూడా తెలియాలి. మనకి మత్స్యావతారం నుంచి స్టార్ట్ అయ్యి కల్కి అవతారంతో ఎండ్ అవుతుంది. ఈ అవతారాలన్నీ ఒక్కొక్కటి స్టోరీ ఉంది మనకి. ఎంత గొప్పగా రాశారో ఒక్కొక్క స్టోరీ. ఆ స్టోరీ అన్నీ కూడా నేను బుక్స్ నుంచి చదివేదాన్ని. డాడీ తీసుకొస్తే ఒక్కొక్క బుక్‌లో అంటే గురువుస్ చెప్తారు మనకి. కానీ గురువుస్ చెప్పడం కంటే కూడా మనకి బుక్ నాలెడ్జ్ ఉంటే ఎప్పటికైనా ఇంకా నాలెడ్జ్ చాలా పెరుగుతుంది మనకి. సో, అలా ఒక్కొక్క స్టోరీ చదివి దానికి సంబంధించిన డాన్స్ పెర్ఫార్మ్ చేస్తూ అలా చేయడం అనేది కూచిపూడి నృత్యం. అంటే మన సాంప్రదాయాలు ఎక్కడికి పోకుండా ఉండాలంటే పిల్లలు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అయితే ఇది బాగా ఫాలో అవ్వాలి. మెయిన్‌గా కొన్ని బుక్స్ చదవాలి. ఇప్పుడు మేము మార్నింగే లేస్తే మా దినచర్య ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేచి ఇప్పుడు నాకు చిన్న బాబు. మార్నింగే మేము ఎట్లా స్టార్ట్ చేస్తామంటే పొద్దున్న లేచి హనుమాన్ చాలీసా, లింగాష్టకము, బిల్వాష్టకము ఇలా ఒక్కొక్కటి కాలభైరవాష్టకము ఇలా ఒక్కొక్కటి ప్లే చేస్తూ వినిపిస్తాం పిల్లలకి. ఆ వినిపించడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేచి మనం ఏదైతే వింటామో మనకి డే మొత్తం మన లైఫ్ మొత్తం అదే మైండ్‌లో ఉండిపోతుంది. ఇప్పుడు పిల్లలకి ఇవి తక్కువైపోయి యానిమేషన్స్ లేకపోతే కొన్ని వెస్టర్న్‌వి ఇవి ఎక్కువవుతున్నాయి అక్క. పేరెంట్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ట్రెడిషన్ ఎక్కడికి పోకుండా ఉండి పిల్లల్లో అది అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదక్క పాత రోజుల్లో ఇప్పుడు నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళందరూ పడుకోబెట్టి వాళ్ళకి స్టోరీస్ చెప్తూ పడుకోబెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు రోజులు అలా లేవు కదా! సో, లేనప్పుడు మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి ఆ స్టోరీస్ నెమ్మదిగా ఇప్పుడు మా వాడు చిన్నోడు కాబట్టి సాంగ్స్ పెడుతున్నాం. తర్వాత ఏదో ఒక ప్లేస్ అంటే దేవుడి భక్తి అనేది వాళ్ళల్లో ఉండాలి. ఉంటేనే మనకి ఒక డిసిప్లిన్ అనేది మన రొటీన్ లైఫ్‌లో వస్తుందన్నమాట. అలా నమ్ముతాం అక్క మేమైతే. మహిషాసురమర్దిని అలాగే సత్యభామ వంటి నాట్యాలు నదియా షేక్ చేస్తుంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అవన్నీ చేస్తుంటే ఆ నాట్యంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది? మనిషి ఇప్పుడు ఒక కింద స్టేజ్ ఎక్కేంత వరకు ఒకటి, స్టేజ్ ఎక్కిన తర్వాత వేరే. అది ప్రతి ఒక్క కళాకారులకి ఉంటుందక్క. ఇంకా గాడ్స్ గిఫ్ట్. ఏంటంటే మనం ఇప్పుడు మీరు భామాకలాపం సత్యభామ అన్నారు కదా! భామాకలాపం కూచిపూడిలో శోభానాయుడు గారు చేస్తే ఎంత ఇప్పటికీ ఆమె ఎక్కడున్నా కూడా చిరస్థాయిగా అందరి మనసుల్లో ఉండిపోయింది కదా! ఆమె హావభావాలు ఎవ్వరికి రావు. ఎంతమంది భామాకలాపం చేసినా కూడా శోభానాయుడు గారు చేస్తే అంటారు. అలా మహిషాసురమర్దినిగా నాకు అలా రావడం అనేది కూడా నా పూర్వజన్మ సుకృతం అక్క. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా అది కళాకారులకి ఇంకా ఇది చాలు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చేసిన ప్రదర్శనలు కానివ్వండి, మూవీ ఫీల్డ్ కూడా అంతే కదక్క. ఎంతమంది వెళ్ళిపోయినా కూడా వాళ్ళ నటన అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. మనం ఇప్పటికీ చూసి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాం. సమ్ ఎమోషన్స్ ఉంటాయి. సో, అది ఒక్క ఆర్టిస్టులకే అంకితం. కళాకారులకి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ఎన్ని డాన్సులు చేసినా కానీ ఇంకా ఏదో చేయాలనే తృష్ణ ఉంటుంది. మీకు బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏంటి? ఒక డాన్సర్గా, ఓ నాట్య కళాకారిణిగా. ఇప్పటి వరకు అలా అంటే మోడీ గారి దగ్గర పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇంకంతకంటే లైఫ్లో ఏ అచీవ్మెంట్ ఉండదు అనుకుంటాను. ఎందుకంటే డాన్సర్స్కి ఎలా ఉంటుందంటే అక్క ఒక పెద్ద వాళ్ళు చూడాలి, మన డాన్స్ చూడాలి, మనల్ని మెచ్చుకోవాలి అంటే మనలో ఉన్న కళ వాళ్ళకి తెలియచెప్పాలి. ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ అయినా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళలో ఉన్న కళ అనేది బయటకి రావాలి, టాలెంట్ అనేది ఉంటుంది, ఆ తృష్ణ అనేది ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ టైం వెంకయ్యనాయుడు గారు నాకు ఆ ఆపర్చునిటీ ఇప్పిస్తే మోడీ గారు ఆ ప్రోగ్రామ్ చూశాక ఆయన చాలా మెచ్చుకున్నారు. ప్రోగ్రామ్ చూసి చాలా బాగా చేశారు మీరు, బహుత్ బడియా అని చాలా మెచ్చుకున్నారు. మీరు ఉన్నారు కదా, ఉన్నాను నేను కూడా. ఆ రోజు ఎంత హ్యాపీ మూమెంట్ అక్క. అది లైఫ్లో మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, కానీ కొన్ని మెమరీస్ మనకి ఉండిపోతాయి అలా.
సో, ఇంకా రీసెంట్‌గా ముంబై రాజ్‌భవన్‌లో ప్రదర్శన ఇచ్చాను. గవర్నర్ గారి ఎదురుగా. మన తెలంగాణ దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ పెట్టి పిలిచారనమాట ముంబై తెలుగు అసోసియేషన్ వాళ్ళు. అక్కడ కూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో, ఇలా కొన్ని మెయిన్ ప్రోగ్రామ్స్ మనకి ఉండిపోతాయి అక్క మైండ్‌లో. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అంటే ఆడియన్స్‌కి తెలియచేయాలి. మనం ఒక కళారంగంలో ఉన్నాం. దీనివల్ల మనం ఏం చెప్తున్నాము చూసే జనాలకి అనే ఒక తృష్ణ ఉంటుందక్క మెయిన్‌గా. ఏం చదువుకున్నారు నదియా మీరు? బీటెక్ ఐటీ. బీటెక్ చేసి మరేంటి ఇలాగే కూచిపూడి నాట్య కళాకారిణిగానే ఉంటారా? ఐటీ ప్రొఫెషన్‌లోకి వెళ్ళిపోదాం, అక్కడ సెటిల్ అవుదామని ఎప్పుడు అనిపించలేదా? లేదక్క. దీంట్లో ఉన్న తృప్తి దేంట్లో ఉండదక్క. నచ్చిన పని చేయాలి. అప్పుడే మనము హెల్తీగా ఉంటాం. ఫిజికల్‌గా గూడా, మెంటల్‌గా గూడా. దీన్ని నేను నమ్ముతానక్క. ఇప్పుడు నేను ఈ డాన్స్ ప్రొఫెషన్‌లో ఉన్నాను కాబట్టే ఇప్పుడు మీరు మొన్న రీసెంట్‌గా ఫోటోస్ పెట్టాను మీకు చూసారా? ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇప్పుడు ఏజ్ పెద్దదే. చూడాలండి. ఇప్పుడు నాకు బాబు ఉన్నాడు. ఎలా చేయగలుగుతున్నామక్క? ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. మనం చేసే పని మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అదే నమ్ముతానక్క. సో, ఇప్పుడు మనసు పెట్టి చేస్తే అది ఎప్పటికైనా 100% సక్సెస్సే. చాలా మంది పిల్లలకి కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తున్నారు మీరు. ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్? నిజంగా చెప్పాలంటే స్టేజ్ ఎక్కి పెర్ఫార్మన్స్ చేయడం అనేది చాలా ఈజీ. పిల్లలకి నేర్పించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడం అనేది చాలా టఫ్ టాస్క్. ఎందుకంటే చిన్న పిల్లలు వస్తారు అక్క నా దగ్గరికి. 5 ఇయర్స్ మీరు చూసారు కదా మొన్న చిన్న పిల్లలు. వాళ్ళకి ఒక్కొక్క సింగిల్ స్టెప్ ఇలా చేయాలి. మనం టీచింగ్ అనేది చాలా చాలా రిస్క్‌తో కూడిన ఫీల్డ్ అనిపిస్తుంది నాకు నిజంగా. ఏంటంటే వాళ్ళు ఒక కరెక్ట్ ఫార్మేషన్‌కి రావాలి. కరెక్ట్‌గా చేయాలి. స్టెప్స్ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే తర్వాత వాళ్ళు అంత స్ట్రాంగ్ అవుతారు కంప్లీట్‌గా. సో, అది బేసిక్స్ అనేది స్ట్రాంగ్ కాబట్టి కొంచెం చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. నేర్పించేటప్పుడు కూడా పిల్లలు నేర్చుకుంటారు. దీనివల్ల వీళ్ళు ఏదైనా సర్టిఫికేట్ రాసినా, డిప్లొమా రాసినా దీంట్లో వీళ్ళు కూడా ఒక గురువు అవుతారు కదా! నెక్స్ట్ మనం ఏది వాళ్ళకి బీజం నాటితే రేపు అదే చెట్టు అవుతుంది. సో, అది మైండ్‌లో ఉంటుందక్క. ఎప్పుడు వాళ్ళకి నేర్పించేటప్పుడు అదే ఉంటుంది మైండ్‌లో. అలాగే చెప్తున్నాను క్లాసెస్. నాకు తోచినంత వరకు ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్ అక్క. ఈ మోడ్రన్ కాలంలో టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయినా కానీ చాలా మంది లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మీ దగ్గరకు కూడా అలా వస్తున్న వాళ్ళే కదా చాలా మంది పిల్లలు నేర్చుకోవడానికి. మీకేమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీ అక్క. ఫస్ట్ ఈ టెక్నాలజీ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. నేను కోవిడ్ టైంలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అప్పటి వరకు నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎవరికి అంటే ఎప్పుడైనా ఆన్‌లైన్ అంటే అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళడం, వర్క్‌షాప్స్ తీసుకోవడం, వాళ్ళతో పెర్ఫార్మన్స్ చేపించడం ఇలాగే ఉండేది. కోవిడ్ టైంలో అప్పుడు అబ్రాడ్ వాళ్ళు అడిగారనమాట. ఎందుకంటే స్కూల్స్ లేవు, ఏమీ లేవు. పిల్లలు చాలామంది దే ఆర్ గెట్టింగ్ బోర్డ్. అండ్ పెద్దవాళ్ళు కూడా యోగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా. సో, ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తారా మేడం అని అడగడము. ఇప్పుడు అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి నేను క్లాసెస్ చెప్పడం జరిగిందక్క. ఇలాగే ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన టెక్నాలజీలో చాలా మందికి తెలుస్తుంది. ఓహో! ఇదా డాన్స్. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నారు. ఇన్‌స్టా రీల్స్ పెడుతున్నారు. దానివల్ల కూడా చాలా మందికి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. వెరీ హ్యాపీ. టెక్నాలజీ అనేది చాలా మటుకు యూజ్ అవుతుంది ఈ రోజుల్లో బాగా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ మదర్‌కి ఏమైనా అనిపించింది డాన్స్ నేర్పిస్తే బాగుండు కదా అని. ఇప్పుడు వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తారక్క. కనిపించిపోతాయి. మనకి దగ్గరలో ఏం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయనేవి తెలిసిపోతుంది. సో, హ్యాపీగా అక్కడ జాయిన్ చేస్తున్నారు. మా కాలంలో చూడండి మా నాన్నగారు ఎంత కష్టపడ్డారు. ఎవరు గురూస్ దొరక్క మాకు. ఇప్పుడు పిల్లలు చెప్పాలంటే దే ఆర్ లిటరల్లీ వెరీ లక్కీ అక్క. నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఈ జెన్‌జీ కిడ్స్‌కి అయితే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయక్క. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రావాలంటే అంత ఈజీ కాదక్క. మా ఫాదరు చిన్నప్పుడు ఇలా చేస్తున్నామనేది ఫస్ట్ కాంపిటీషన్స్‌లోకి తీసుకెళ్ళేవాళ్ళు. కాంపిటీషన్స్ నుంచి నెమ్మదిగా ఆడియన్స్ అంటే బై మౌత్ పబ్లిసిటీ ఉంటుంది చూడండి. ఫలానా కాంపిటీషన్‌లో ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా బాగా చేసింది అనేది ఒక్కొక్కరి ద్వారా వెళ్ళేదనమాట. అలా న్యూస్ పేపర్స్‌లో పడడం చూస్తారు. ఇంకా ఈ అమ్మాయిని పిలిపిస్తే బాగుంటుంది మా ప్రోగ్రామ్‌కి అని అలా పిలవడము. మెయిన్‌గా నాకు నెల్లూరులో చిన్నప్పుడు
నాకు బాగా హెల్ప్ చేసింది మురళీకృష్ణ రెస్టారెంట్ అని ఉండేదక్క, హజరత్ బాబు గారు. అంటే వాళ్ళ డాటరు నేర్చుకుంటూ మానేశారనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తను మానేశారు, భరతనాట్యం నేర్చుకునేది తను. తర్వాత మా ఫాదర్ తీసుకెళ్ళి పరిచయం చేశారన్నమాట. పరిచయం చేస్తే మీరు నమ్మరక్క, ఒక డాటర్ లాగానే, అంటే వాళ్ళ పాపని ఎలా చూసుకున్నారో అలానే నన్ను ట్రీట్ చేసి అంత బాగా చూసుకునేవాళ్ళు అనమాట. ఏది ఉన్నా కూడా ప్రోగ్రామ్కి హెల్ప్ చేసేవాళ్ళు. అలా హజరత్ బాబు గారు కానివ్వండి, తర్వాత అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి. మాకు నెల్లూరులో చాలామంది ఆత్మీయులు ఉన్నారక్క. నేను బీటెక్ చదివానని చెప్పాను. మాది ఒక పూర్ ఫ్యామిలీ, అంత లేని వాళ్ళం. సో అప్పట్లో నాకు జేఎస్ రెడ్డి గారని నాకు బీటెక్ చదవడానికి హెల్ప్ చేశారు. ఆయన స్పాన్సర్ చేశారు, నాకు స్పాన్సరింగ్. సో అలా చాలామంది ఉన్నారక్క. ఇప్పుడు తర్వాత బీటెక్ చేశాను. బీటెక్ చేశాక కూడా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను, కూచిపూడిలోకే. ఇందులో మన అమ్మాయే, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని టాలెంట్ని గుర్తించి కొన్ని ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్, అమెరికా కావచ్చు, ఇట్లా కెనడా కావచ్చు, జర్మనీ కావచ్చు, చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. యుఎస్ ప్రోగ్రామ్కి అయితే గోపి చిల్లకూరు గారు, ఇంకా మండువ సురేష్ గారు, ఇద్దరు నెల్లూరు నుంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి నా టైం బాగుంది, ఆ నెక్స్ట్ మంతే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆ ప్రోగ్రామ్ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ నుంచి లెటర్ పంపించి నాకు యుఎస్ వీసాకి అప్లై చేసుకోమని ఫస్ట్ టైం అలా యుఎస్ వెళ్ళడం జరిగింది. ఎంత మంది మనసున్న మహారాజులు నీకు అండగా నిలిచారో చూడు. ఎవరు నీ కులం చూడలేదు, నీ మతం చూడలేదు, నీలోని కళని చూశారు, నిన్ను చూశారు, నిన్ను అందరూ కూడా చక్కగా ప్రోత్సహించారు. అవునక్క. అయితే నదియా, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మీ లవ్ స్టోరీ చెప్పండి, అలాగే మీ మ్యారేజ్, మీ ఇన్లాస్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీ శ్రీవారు ఏం చేస్తూ ఉంటారు? మా శ్రీవారు స్క్రిప్ట్ రైటర్ అక్క. రంగస్థలం మూవీ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తారు. పుష్ప మూవీకి వర్క్ చేశారు, పుష్ప 2కి కూడా చేశారు. అండ్ మా ఇన్లాస్ గురించి చెప్పాలంటే ఐఎమ్ వెరీ లక్కీ. చాలా బాగా చూసుకుంటారు. ఏంటంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. రీసెంట్గా మేము కాశీకి వెళ్ళాం. మీ వారి పేరేంటి? వెంకట్. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూడా డాన్సరే కదా? పరిచయం అయిందా మీ ఇద్దరికి? అలాగే పరిచయం, నాట్యం కలిపిన ప్రేమ. సో ఫస్ట్ డాన్స్ ఫీల్డ్ లో ఉన్నారు తను. తర్వాత ఇంకా ఈ మూవీ ఫీల్డ్ లోకి వచ్చాక టైం ఎక్కడ ఉంటుంది అక్క పాపం. సో కొంచెం బ్రేక్ ఇచ్చారు డాన్స్ కి. రీసెంట్ గా మేము కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళామన్నమాట. వెళ్తే అత్తగారు, షీఈ్ 8 years old, 8 years ఉంటారు ఈజీగా, 6 పిల్లలు. తను, నేను నిజంగా షాక్ అయ్యాను. అంటే ఫుడ్ కానివ్వండి, మన డిసిప్లిన్ ఎట్లా వర్క్ చేస్తుంది చూడండి. కాశీలో మీకు వెహికల్స్ అవేమి ఉండవు, చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఆమె నడిచారక్క. నిజంగా మేము అలసిపోతున్నాం కానీ ఆమె అలసిపోలేదు. మీ అత్తయ్య గారు అంటే ఆ ఏజ్ వచ్చే వరకు మనం ఎలా ఉంటామా అనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, మనం హెల్తీగా ఉండాలంటే కూడా మన ఫుడ్ అండ్ డిసిప్లిన్ అనేది కూడా చాలా వర్క్ చేస్తుంది. ఆ ఏజ్కి మనం ఉంటామో లేదో తెలియదు కానీ కొంచెం అలా హెల్త్ పరంగా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఈ రోజుల్లో. ఇప్పుడు మేము డాన్స్ చేస్తున్నామంటే కూడా హెల్త్ పరంగా వీ హ్యావ్ టు బీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్గా ఉండాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులు, 2 మనసులకి సంబంధించిన విషయం. పెళ్లి అనేది 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. మీరు కూచిపూడి నాట్యాన్ని ఇష్టపడ్డమే కాదు, కూచిపూడిలో నీ తోటి కళాకారులైన వెంకట్ గారిని పెళ్లి చేసుకున్నారు. అంటే ఇద్దరు కూడా వేరువేరు సామాజిక వర్గాల నుంచి వచ్చినట్టే. అయితే 2 మత విశ్వాసాలని మీరిద్దరు ఫాలో అవుతూ ఉంటారా? ఇంట్లో పూజలు, పండుగలు లాంటివి చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటాం అక్క. అన్నీ మేము చెప్పాను కదా, మేము దర్గాలకి వెళ్తాము, గుళ్ళకి వెళ్తాము, మాకేం పట్టింపులు లేవు. నేను నమ్మేది ఒకటే, గాడ్ ఈస్ వన్. మనకున్నది ఒకటే కులం, మానవ కులం. అద్భుతం. సో అక్క, ఇప్పుడు నాకు ఈ కలామ తల్లి అనేది ఎలా వచ్చింది అంటే ఆన్సర్ ఉందా దానికి? చెప్పలేం అక్క. సో మేము అలాగే నమ్ముతాం. మేము రంజాన్ సెలబ్రేట్ చేస్తాం, బక్రీద్ సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాము, ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్లాస్ కూడా ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు కానివ్వండి అందరూ నాకు రంజాన్కి విష్ చేస్తారు, బక్రీద్కి విష్ చేస్తారు, సంక్రాంతికి విష్ చేస్తారు. మాకు అసలు అలాంటి పట్టింపులు ఏం లేవన్నమాట.
సో మీ Flexible. పేరెంట్స్ మీ అత్తగారు వాళ్ళందరూ చక్కగా కలిసిపోతారా? చక్కగా ఉమ్. చక్కగా ఎక్కడ మా మదరు ఏం మాట్లాడతారో మా అత్తగారి నుంచి కూడా అదే వస్తుంటుంది. అదే షాక్ అవుతుంది. అవునా? అంటే వాళ్ళు అందరూ అంటే పాత రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అంటే అక్క మాక్సిమం వీళ్ళు ఏంటంటే ఒక ఇదిలో ఉండేవాళ్ళు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం ఆ దేవుడిని పూజించాలి. అంటే దేవుడు అనేవాడు మర్చిపోకూడదు మనం దేవుణ్ణి. మనం ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలి. మా అమ్మ ఇదే చెప్తారు, దేవుడు అనేవాడిని మర్చిపోవద్దమ్మా, ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలి. అంటే నీకు టైం దొరికిందా నువ్వు పూజ చేసుకో. అంటే దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే మనకి హార్ట్ అనేది చాలా ఇప్పుడున్న ప్రెషర్స్, ఇప్పుడున్న టెన్షన్స్కి కొంచెం రిలీఫ్ అవ్వాలి అంటే కొంచెం సేపు ధ్యానం అంటాం చూడండి. ఆ ధ్యానం అంటే కూడా ఏంటి, మనం దేవుడిలో కొంచెం నిమగ్నం అవడమే. ఏ దేవుడు అనేది మీ ఇష్టం. ఇప్పుడు అల్లా కావచ్చు, లేకపోతే మన దేవుళ్ళు కావచ్చు, మన హిందూ దేవుళ్ళు కావచ్చు, అల్లా ఎవరైనా. సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీ హార్ట్ ఏది చెప్తే మీరు అది వింటున్నారు. అంటే కూచిపూడి అనే దానికి పేరు లేదక్క, ముందుగా చెప్తున్నాను. భరతనాట్యం అంటేనే చాలా మందికి తెలుసు. మా తాపత్రయం కూడా అదే. కూచిపూడి అనేది కూడా ఒక అభివృద్ధిలోకి రావాలి అనేది మెయిన్గా నా గోల్ అది చెప్పొచ్చు. సో అందుకనే మేము ఇంతలా ఎన్ని ఇయర్స్ నుంచి కూడా మేము అదే పోరాడుతున్నాం. సో ఇలా మీరు ఇది అభివృద్ధిలోకి రావాలి అంటే టెంపుల్ సహకారం మాకు చాలా అవసరం. ముఖ్యంగా కొంచెం సో గవర్నమెంట్ కూడా చాలా మట్టుకే సహకారం అందిస్తుంది. మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో కొంచెం కళాకారులకి కొంచెం అండగా నిలబడాలి అని నేను కోరుకుంటున్నాను అక్క. షేక్ నదియాని ఓ కళాకారిణిగా, ఓ నాట్యకారిణిగా కాకుండా ఓ మతానికి ప్రతీకగా చూసి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అదే అంటే చెప్పాను కదక్క ఇందాక, మన హార్ట్ ఏది చెప్తే మనం అది మాట్లాడతాం. సో డిపెండ్స్ ఆన్ మనిషి నుంచి మనిషి. ఇప్పుడు నాకు ఇంతమంది హెల్ప్ చేశారు, వాళ్ళు ఏ రోజు నువ్వు ముస్లిమా హిందువా అని చూడలేదు. ఎవరు వాళ్ళకి ఏం హెల్ప్ తోస్తే, నాకు చెప్పాలంటే నిజంగా అంటే మా ఫాదర్ పడిన కష్టానికి వాళ్ళు గుర్తించి నేను ఈరోజు ఇంత పైకి వచ్చా అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలక్క. ఇవ్వకపోతే రాలేం మనం. చాలామంది ఉన్నారు నాకు అట్లా మా పాప అనుకొని హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు హిందూసా ముస్లిమ్సా అంటే కాదు, మనుషులు. సో డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్ అక్క. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటారు కదా. ఈ రోజుల్లో పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కూడా డాన్స్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? ప్రదర్శించడానికి, నేర్చుకోవడానికి? లేదు. ఇప్పుడు మనం ఇందాక శోభానాయుడు గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వరకు కూడా తను ప్రోగ్రామ్స్ ఇచ్చారక్క. ఏం చెప్పాలి, 60 ఇయర్స్ వరకు ప్రోగ్రామ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆ డ్రెస్సింగే మీరు హెయిర్ స్టైల్ నుంచి టో వరకు చూస్తే జ్యువెలరీ వేసుకోవాలి, ఆ డ్రెస్సెస్ ఎంత హెవీగా ఉంటాయి, ప్లస్ దాని మీద మీరు పర్ఫామ్ చేయాలి. ఆ వెయిట్ని భరిస్తూ మీరు పర్ఫామ్ చేయాలి. ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారకూడదు. ఎక్కడ నీకు ఏ కష్టం ఉన్నా సరే, స్టేజ్ ఎలా ఉన్నా సరే నువ్వు చేసేసేయాలి. అంటే ఏజ్ అనేది జస్ట్ ఏ నంబర్. నా దగ్గర ఒక స్టూడెంట్ నేర్చుకున్నారు, 75 ఇయర్స్, నెల్లూరు నుంచి వసుంధర గారని. నేను ఇప్పటికీ ఆమె కింద కూర్చొని లేచేదక్క. అంటే డాన్స్లో మనం ఇప్పుడు ఒక స్టెప్ కింద కూర్చొని లేవడం అనేది ఉంటాయి కదా, అలా చేసేవాళ్ళు ఆవిడ 75 ఇయర్స్లో. అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అక్క. వాళ్ళకి డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు 45 ఇయర్స్ వాళ్ళు, 50 ఇయర్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, మేడం నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవచ్చా, నా ఏజ్ ఎక్కువ కదా అని అంటారు. నేను ఒకటే చెప్తాను, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంతే కదక్క. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏది కష్టం అనిపించదు. సో షేక్ నదియా జీవితాశయం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయక్క, చేస్తున్నాను ఆల్రెడీ. కూచిపూడి అనేది మెయిన్గా ఇందాక చెప్పినట్టు ఒక అభివృద్ధిలోకి రావాలి. వేరే కంట్రీస్లో ఇప్పటి వరకు నేను చాలా కంట్రీస్లోనే పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అంటే మన ఇండియానే కాకుండా USA, కెనడా, జర్మనీ, UK అండ్ కువైట్, మలేషియా, ఇలా అన్ని దేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చున్నాను. ఇంకా కొన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ దేశాలలో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఏంటంటే నలుగురికి తెలుస్తుంది మన తెలుగు కమ్యూనిటీస్ గొప్పతనం ఏంటంటే, వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక తెలుగు సంఘం
అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు నాలాంటి కళాకారులని కొంతమందిని పిలిచి వాళ్ళక్కడ పర్ఫార్మెన్సెస్ అవి ఇప్పించడం జరుగుతుందనమాట. సో ఇలానే నలుగురికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి వస్తారు. ఇప్పుడు అబ్రాడ్ వాళ్ళకి సాంప్రదాయ నృత్యం ఏంటి అనేది తెలుస్తుంది కదా! అలా ప్రతి ఒక్కరికి తెలియాలి. మన ఈ సాంప్రదాయ నృత్యం అనేది ఏంటి, అసలు ఈ కూచిపూడి అంటే ఏంటి అనేది తెలియాలి. అది నా మెయిన్ గోల్ అక్క. కూచిపూడి నాట్యాన్ని ఖండాంతరాలకు తీసుకువెళ్ళడానికి మీరు చేస్తున్న కృషి గొప్పది. మీ గురించి తెలుసుకుంటుంటే నా మనసంతా కూడా సంతోషంతో నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నదియా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ మంచి ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్.